హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. ఇవాళ మనం కమ్మని సేమియా పాయసం ఎలా చేయాలో చూద్దాం. చాలా చాలా బాగుంటుంది. గడ్డ కట్టకుండా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ పైన ఒక పాన్ పెట్టేసుకొని 2 టీ స్పూన్స్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేడిన తర్వాత కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల బాదం, కట్ చేసుకున్న 2 టేబుల్ స్పూన్ల కాజు వేసేసుకొని వీటిని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయకండి. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి తొందరగా. మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోండి. డ్రై ఫ్రూట్స్ మీకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. ఇలా అన్నీ తీసేసిన తర్వాత మళ్ళీ 1 టీ స్పూన్ నెయ్యి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 కప్ పరిమిసిల్లి వేసేసుకొని దీన్ని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో అసలే ఫ్రై చేయొద్దు. మీడియం ఫ్లేమ్లో ఇలా ఈవెన్గా బ్రౌన్ అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. ఈ సేమియాని ఫస్ట్ వాటర్లో ఉడికించడం వల్ల ఇది గడ్డ కట్టకుండా ఉంటుంది. అందుకని ఫస్ట్ వాటర్ వేసుకొని దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనంతా బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసేసుకొని ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని దీనికి మూత పెట్టేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే వరిమిసెల్లి తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్ షుగర్ వేస్తున్నాను. మీరు షుగర్ ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇది మాత్రం కొంచెం లైట్గా ఉంటుంది. ఇప్పుడు దీనంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మళ్ళీ దీనికి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఇంకొక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులో 1/2 లీటర్ పాలను వేసుకోవాలి. నేను వేడి చేసిన పాలను ఇందులో వేస్తున్నాను. 1/2 లీటర్ పాలను వేసేసుకొని దీనంతటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మళ్ళీ దీనికి మూత పెట్టేసి ఇంకొక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఉడికించుకోండి. 2 మినిట్స్ తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం ఇలాచీ పౌడర్ వేసేసుకోండి. నేను 1 టీ స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు దీనంతటిని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని ఒక 1 మినిట్ ఉడికించుకోండి. ఎక్కువసేపు ఉడికే అవసరం లేదు. ఆల్రెడీ వరిమిసెల్లి బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇలా ప్రాపర్గా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. చూసారా ఎంత ఈజీగా సేమియా పాయసం రెడీ అయిపోయిందో. ఇలా టిప్స్ ఫాలో అయ్యి చేయండి. గడ్డ కట్టకుండా ఉంటుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ప్రేమతో వండండి, ప్రేమతో వడ్డించండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.